రేపు గ్రహణం రోజున వృషభ రాశి వారు మర్చిపోకుండా ఒక రూపాయి బిళ్ళతో ఇలా చేయండి. రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే రాత్రికి రాత్రి మీ సుడి తిరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన సమస్య పూర్తిగా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మంచి రిజల్ట్ని కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండండి రూపాయి బిళ్ళతో ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి. చాలామంది కూడా ఏంటంటే కనుకనండి ధన సమస్యతో, అంటే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎంత సంపాదించినా కానీ అంత ఖర్చు అయిపోతూ ఉంటుందని బాధపడతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ గ్రహణం రోజున తప్పక కొన్ని నియమాలు ఆచరించాలి. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక నాన్ వెజ్ని తినకండి. నాన్ వెజ్ తినటం వల్ల ఏంటంటే కనుక జీవితంలో అనుకోకుండా సమస్యలు వచ్చి పడతాయి, గండాలు ఏర్పడతాయి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీ జీవితం అండి తలకిందులుగా మారిపోతుంది. చేతిలో చిల్లి గవ్వ మిగలదనమాట. అందుకే మీరు ఏంటంటే నాన్ వెజ్ని తినకండి, పప్పు దినుసులు తినకండి, అలానే పకోడీలు బజ్జీలు ఇలా ఉంటాయి కదా, అవి తినకూడదు. ఎందుకంటే అవి శనగపిండితో తయారు చేస్తారు కాబట్టి ఈ పప్పు దినుసులన్నీ కూడా గ్రహాలకు అంకితం చేయబడతాయి అనమాట. మనకు గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడు, గ్రహాలు మనకు అనుకూలించినప్పుడు, అంటే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఈరోజు వీటిని అవాయిడ్ చేయాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహణం నుంచి బాగానే ఉందండి. వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతమైన ఫలితం అయితే రాబోతుంది. వీరి జీవితంలో ఏంటంటే కనుక ఎప్పుడు లేనంత సంపాదన చూస్తారు. డబ్బు పరంగా, ఆర్థిక పరంగా అన్ని సమస్యలు పోవటం, ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీకు బాగా కలిసి రావటం, ఇబ్బందులు లేకుండా ఉండటం, శత్రువులపైన మీరు విజయం సాధించటం, అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగటం, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీకు జరుగుతాయన్నమాట. అందుకే వృషభ రాశి వారండి ఇంకా మీకు మంచి జరగాలి, 4 వైపుల నుంచి ధనం ఆకర్షించాలి, రుణబాధలన్నీ కూడా తొలగిపోవాలి, మాకు డబ్బు విపరీతంగా రావాలి, మాకు రాజయోగం పట్టాలనుకునేవారు రూపాయి బిళ్ళతో రాత్రి పడుకునేటప్పుడు ఇలా చేస్తే తెల్లవారేసరికి ఏదో ఒక రూపంలో ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది. ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. నలుగురిలో పేరు, ప్రతిష్టత, గౌరవం ఇంకా పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. వృషభ రాశి వారు నిజానికి చెప్పాలంటే కనుక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇలా చాలా నిజాయితీకి, న్యాయానికి కట్టుబడి ఉంటారండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీరు అంటే న్యాయం వైపు ఎక్కువగా అంటే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అన్యాయం వైపు ఉండడండి. ఎందుకంటే ఏదైనా సరే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడటం, ధైర్యంగా అడుగులు ముందుకు వేయటం, ఎవరికి భయపడకుండా ఉండటం, ఇలాంటి లక్షణాలు ఏంటంటే కనుక వృషభ రాశి వారిలో ఉంటాయి. ఎక్కువగా కష్టపడే తత్వం అండి. కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడతారండి. చాలా కష్టపడే గుణం అనేది వృషభ రాశిలో ఉంటుందన్నమాట. వృషభ రాశి వారు ఏంటంటే కనుక ఈ రోజు ఉందని ఏంటంటే కనుక మురిసిపోరు, లేదని బాధపడిపోరు. ఎప్పుడున్నా ఒకేలాగా ఉంటారు. ఎప్పుడైనా సరే ఏంటంటే కనుక ఒకేలాగా అంటే మెయింటైన్ చేస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి ముఖ్యంగా మనం కనుక గమనించుకున్నట్టయితే ఇప్పుడు కాలం అనుకూలిస్తుంది. మీ వైపే కాలం ఉందన్నమాట. మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మారుస్తుంది. ఇప్పుడు ఈ గ్రహణం తర్వాత మీ సుడి తిరుగుతుందండి. మీరేంటంటే కనుక ఎనలేని సంపదను పొందబోతున్నారు. అద్భుతమైన రిజల్ట్ని మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇష్టదైవాన్ని ఎంత పూజించుకుంటే మీకు అంత మంచి జరుగుతుంది. ముఖ్యంగా మీ రాశి పరంగా ఏంటంటే కనుక మీరు శివారాధన చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. కాబట్టి శివారాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. వృషభ రాశి వారికి ఏంటంటే కనుకనండి కాలం అనుకూలిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఎన్నాళ్ళ నుంచోనండి ప్రయత్నాలు చేస్తున్నారు, కొన్ని సమస్యలు పోవట్లేదు, కొన్ని కష్టాలు పోవట్లేదు, కొన్ని ఇబ్బందులు పోవట్లేదని బాధపడుతున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఇప్పుడు కష్టాలు, బాధలు, కన్నీళ్ళన్నీ కూడా పోతాయి. పనుల పరంగా కావచ్చు, అంటే ఇలా రియల్స్ రంగాల వాళ్ళకు కావచ్చు, అన్ని రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. కాలం మీ వైపున ఉంటుంది. మీరు పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. గ్రహణం తర్వాత మీకు పట్టే అదృష్టాన్ని అయితే ఇంకా ఎవ్వరూ ఆపలేరండి. అంతటి అదృష్టవంతులు అయితే కాబోతున్నారనమాట. అంటే అనుకున్న పని అనుకున్న సమయానికి జరగటం, కాలం మీకు అనుకూలించడంతో పాటు శత్రువులపైన మీరు విజయాన్ని సాధించటం, శత్రుత్వం అంతమైపోవటం, శత్రువులు మిత్రులుగా మారటం, మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తులు మీ దగ్గరికి రావటం, మీతో మాటలు కలపటం, ఇవన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు. అన్నీ ఒకటేసారి ఏం జరగవు, కొద్దిగా ఏంటంటే కనుక రోజులు పడుతుంది, కొంచెం సమయం పడుతుంది. మెల్లిమెల్లిగా ఇవన్నీ కూడా మార్పులు మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఈ వృషభ రాశి వారికి ఏంటంటే కనుక ఎక్కువగా అండి గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే ఎవరిని నమ్మకండి గుడ్డిగా. అంటే నార్మల్గా చెప్పుడు మాటలు ఎలా ఉంటాయో మీకు తెలిసే కదండి. మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఎవ్వరు కూడా ఏంటంటే కనుక బాగుపడ్డట్టు లేరు. అంటే చాలా వరకు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఇబ్బందులు, కష్టాలు వచ్చాయి. మీరేంటంటే కనుక మీ మంచి మనస్తత్వం కావచ్చు, మీరు ఉండే విధానం, పద్ధతి, ఇదంతా కూడా మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటుందన్నమాట. మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, మీ జీవితాన్ని మారుస్తుంది. మీకు అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక మీ మంచితనమే మిమ్మల్ని అంటే కాపాడుతూ ఉంటుందన్నమాట అండి. ఇంకా అలానే కాకుండా వృషభ రాశి వారికి ఏంటంటే కనుక ధైర్యం ఎక్కువగా ఉంటుందండి. ఏది
ఏది చేసినా కానీ పట్టుదలతో చేస్తూ ఉంటారు. వృషభం అంటే ఎద్దుకి ఎంత పట్టుదల ఉంటుందండి, ఎంత కష్టపడే తత్వం ఉంటుందండి, అంత కష్టపడే తత్వం అనమాట. ఎవరి కష్టానికి తగ్గట్టుగా వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుందంటారు కదా, అలా వీళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే కనుక ప్రతిఫలాన్ని పొందబోతున్నారు. వీరి జీవితంలో అంటే కొత్త కొత్త మార్పులు జరగబోతున్నాయి, అద్భుతాలను చూడబోతున్నారనమాట. ఎనలేని సంపద ఇప్పుడు వీరి సొంతం కాబోతుంది, సొంతింటి కల నెరవేరబోతుంది. అలానే కాకుండా ధనం 4 వైపుల నుంచి దూసుకురాబోతుంది. ఆ లక్ష్మీదేవి వీరింట్లో తిష్ట వేసుకొని కూర్చోబోతుందన్నమాట. అందుకే మీరు ఇష్టదేవాన్ని పూజించడం, ఇష్టదేవాన్ని ఆరాధించడం చేస్తే ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. అలానే ఏంటంటే కనుక గ్రహణం తర్వాత శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయడం, అలానే కాకుండా శివుడిని పూజించడం చేస్తే ఇంకా మీరైతే మంచి ఫలితాలను చూడగలుగుతారనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గ్రహణం కదా, నియమాలను ఆచరించాలని చెప్పాం కదా. మీరేంటంటే కనుక నండి గోర్లు కత్తిరించడం కానీ, జుట్టు కత్తిరించుకోవటం కానీ, అలానే ప్రయాణాలు చేయకండి. గ్రహణం రోజున దూర ప్రయాణాల వల్ల ఎవరికైనా సరే గండాలు ఏర్పడతాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీటిని అవాయిడ్ చేయటమే మంచిదనమాట. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక గ్రహణం సమయంలో అండి ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఆహారాన్ని తినకండి. వృషభరాశి వారనే కాదు, ఎవరైనా సరే ఆహారం తీసుకోవటం ఇలాంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు అంటే ఇలా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బయటికి రాకపోవటమే మంచిదనమాట. ఇక గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. గ్రహణం మన దేశంతో పాటు అనేక దేశాల్లో కూడా, అంటార్టికా, ఆస్ట్రేలియా, ఉత్తర కొరియా అలానే కాకుండా అమెరికా దేశాల్లో కూడా గ్రహణం అనేది ఏర్పడుతుందన్నమాట. ఆసియా కంట్రీలో కూడా గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇండియాలో కూడా మనకు కనిపిస్తుంది. 9:26 గ్రహణం ప్రారంభమవుతుంది. సూతకాలం ఆదివారం రోజు మధ్యాహ్నం 12కి అంటే ప్రారంభమవుతుంది. అలానే 9:26 గ్రహణం ప్రారంభమవుతుంది. ఆ సమయం నుంచి మొదలుకొని తెల్లవారుజామున 1:36 గ్రహణం క్లోజ్ అవుతుంది. అంటే మొత్తము 3:49 సమయం అనేది గ్రహణం మనకు ఉంటుందన్నమాట. ఈ గ్రహణం పట్టేటప్పుడు ఏంటంటే కనుక చంద్రుడు ఎరుపు రంగులోకి వస్తాడు. కాబట్టి ఏంటంటే దీన్ని రెడ్ మూన్గా పరిగణిస్తారు. అలానే రెడ్ మూన్ గ్రహణంగా కూడా పరిగణించడం జరుగుతుందన్నమాట. ఇది ఏంటంటే కొంచెం డేంజర్ అని చెప్పొచ్చండి. ఈ గ్రహణం తర్వాత మనకు అనేక విపత్తులు, కష్టాలు, నష్టాలు, కొంచెం ఆర్థికంగా కలిసి రాకపోవటం, ఫైనాన్షియల్గా కొంతమందికి బాగుండకపోవటం, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకే వృషభరాశి వారు ముందుగానే ఏంటంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదనమాట. ఈ గ్రహణం వల్ల మీకు రేడియేషన్ ఎఫెక్ట్ అదంతా కూడా పడకుండా ఉండాలంటే తెల్లారిన తర్వాత శివారాధన చేసుకోవడం, శివుడికి అభిషేకం చేయడం, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో దీపం పెట్టుకోవడం, ఇలాంటివి చేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక గ్రహణం సమయంలో ఈ పరిహారం చేసుకోండి. వృషభరాశి వారు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు చూస్తారు. ధనానికి సంబంధించిన సమస్య పూర్తిగా తొలగిపోయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. అనేక రకాల ఫలితాలు మీరు ఏంటంటే కనుక పొందే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎంత కష్టపడ్డా కానీ చేతిలో చిల్లి గవ్వ మిగలదు. ఎంత కష్టపడ్డా కానీ ఏంటంటే కనుకనండి రూపాయి కూడా పుట్టక, రూపాయి కూడా లేక బాధపడే సిచ్యువేషన్ సమయం అనేది మీరు చాలా చూశారని చెప్పొచ్చు కదా. అందుకే వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ₹1 బిల్లని తీసుకుని పాలతో కడగండి. అలా కడిగిన తర్వాత ఈ గ్రహణం పట్టే సమయం కావచ్చు, ఈ గ్రహణం సమయంలో కావచ్చు అండి, గుర్తుపెట్టుకోండి. మీకు అంటే దాబాలు ఇలా ఉంటాయి మన మిద్దె పైన, అలానే కాకుండా మన టెర్రస్ పైన ఏంటంటే కనుక ఈ ₹1 బిల్లను ఎక్కడైతే గ్రహణం అంటే వెన్నెల ఉంటుంది కదండి, నార్మల్గా ఈ వెన్నెల కొంచెం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, గ్రహణం పడుతుంది కాబట్టి ఆకాశంలో ఏంటంటే ఆకాశ కిరణాలు ఉంటాయి కదండి, ఆకాశం కింద అంటే డాబా పైన, మన మిద్దెల పైన, టెర్రస్ పైన ₹1 బిల్లను పెట్టేసి వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత ఆ ₹1 బిల్లని తెల్లారిన తర్వాత మీరు తెచ్చుకోండి. ఇలా ఎందుకు చేయాలంటే కనుక డబ్బు అందులో ఉండే రేడియేషన్ ఉంటుంది కదా, ఈ గ్రహణంలో ఉండే కొన్ని కిరణాలండి, అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. గ్రహణం అంటే చెడు కిందకే పరిగణిస్తారు. కాకపోతే డబ్బు ఏంటంటే కనుక మంచి మాత్రమే తీసుకుంటుంది, చెడు తీసుకోదు. అలా ₹1 బిల్లని పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు ఇబ్బందులు రావండి. చెప్పాలంటే కనుక మనం ఈ ₹1 బిల్లని ఏంటంటే అలా పెట్టిన తర్వాత ముఖ్యంగా పెట్టేటప్పుడే గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఆర్థికంగా బాగుండాలి, ధనపరంగా బాగుండాలి, ఇబ్బందులు ఉండకూడదు, కష్టాలు నష్టాలు ఇంకా ఈ రోజుతో మాకు ఆగిపోవాలి, సమస్యలు రాకూడదు అనసు మీరు సంకల్పం చెప్పుకొని పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకొని తెల్లారిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ ₹1 బిల్లని ఏంటంటే దానం చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక ధన సమస్య పోతుంది, ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు అనేవి ఉండవు. చాలా వరకు కూడా మంచి రిజల్ట్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ ₹1 బిల్లని ఖచ్చితంగా మీరు చేతితో పట్టుకుంటారు కదా, అప్పుడు ఏమవుతుందంటే కనుక మీలోని బాధ, ఇబ్బంది ఇదంతా కూడా ₹1 బిల్ల తీసేసుకుంటుంది. ₹1 ఏంటంటే కనుక తొందరగా మనకుండే ఇబ్బందిని లాక్కుంటుంది, ఇబ్బందిని తీసేసుకుంటుంది, అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. అలా ఏంటంటే కనుక మనం ముందుగానే సంకల్పం చెప్పుకొని పైన పెట్టుకుంటాం కాబట్టి ఇంకా అదేంటంటే కనుక పవర్ఫుల్గా మారుతుంది. అలా పవర్ఫుల్గా మారిన ఈ ₹1 దానం చేస్తున్నాం కాబట్టి దరిద్రం వితిన్ సెకండ్స్లోనే పోతుందన్నమాట. మన కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, ఆర్థికంగా మనకు బాగా కలిసి వస్తుంది, ధన సమస్య పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది మన వెంటే ఉంటూ ఉంటుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధన చక్రం అనేది సరిగ్గా పనిచేస్తుంది, మనకి ఇంకా అంతా కూడా మంచిగా జరుగుతుంది. కానీ చెడైతే ఎక్కడ జరగదు. కాబట్టి ఈ ₹1 బిల్ల పరిహారం అయితే తప్పక ఆచరించండి. మరి ₹1 బిల్లని ఎందుకండి దానం చేస్తాం కాబట్టి శుభ్రం చేయాలంటే కనుక చేతిలో పట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక ₹1 బిల్ల
పైన చెడు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పరిహారం చేసేటప్పుడు విధి విధానాలను ఆచరించేటప్పుడు రూపాయి బిళ్ళని క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మంచిదనమాట. అలా రూపాయి బిళ్ళని క్లీన్ చేసుకుని మనం ఏంటంటే కనుక ఇలా పరిహారం చేసుకుంటే అది పర్ఫెక్ట్గా మనకు పనిచేస్తుందని పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి ట్రై చేయండి. ఈ రూపాయి బిళ్ళ పరిహారం రహస్యంగానే చేసుకోండి, ఎవరికి చెప్పకండి. మీకైతే అద్భుతం జరుగుతుంది. మీరు చేస్తే మీకు అర్థమైపోతుందండి. మనం చెప్పేదానికంటే కూడా మీరు ప్రయత్నిస్తారు కదా, అప్పుడు మీకు తెలిసిపోతుంది అనమాట. అప్పుడు మీరు ఏంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అలానే ఇంకా రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక దైవం ముందు పెట్టొచ్చండి. తెల్లారిన తర్వాత మీరు పూజ చేసేటప్పుడు రూపాయి బిళ్ళని పెట్టుకొని ఆ రూపాయి బిళ్ళని తీసుకొని కూడా మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఆ రూపాయి బిళ్ళ కూడా ఏంటంటే కనుక ధనాన్ని సమకూరుస్తుంది, రుణబాధను తీసేసి ఆగిపోయిన సంపాదనను పెంచుతుంది, అదృష్టాన్ని మన వైపుకు ఉండేలాగా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందొచ్చు అనమాట. ఎలా చేసుకున్నా ఈ విధంగా ఆచరించినా కానీ ఫలితాలు అయితే రావటం మీరు మీ కళ్ళతో చూడగలుగుతారనమాట. అంతా కూడా బాగానే ఉంటుంది. వృషభ రాశి వారికి కాలం అనుకూలిస్తుంది. రేపు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు అంటే ఇలా ఇంట్లో బాధపడటం కానీ, శాపనార్థాలు పెట్టడం కానీ, తిట్టడం కానీ, కొట్టడం కానీ, ప్రయాణాలు చేయటం కానీ ఇవన్నీ కూడా నిషేధించుకోండి. అలానే కాకుండా మీరేంటంటే కనుకనండి ఎవరైనా సరే రేపు కావచ్చు లేదంటే ఎల్లుండి కావచ్చు డబ్బు అడిగితే లేదని చెప్పండి. ఎవరికైనా డబ్బు ఇస్తే మాత్రం తిరిగైతే రాదు. మీ రాశి పరంగా మనం గమనించుకున్నట్టయితే ఎవ్వరు డబ్బు అడిగినా కానీ లేదు, ఎవరికి కూడా హెల్ప్ చేయటం కానీ, వాళ్ళకు ఏదైనా మాట ఇవ్వటం కానీ చేయకండి. అదేంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మళ్ళీ మీరు ఇచ్చి మాట తప్పటం వల్ల ఏంటంటే కనుక కొన్ని ఇబ్బందులు క్రియేట్ అవుతాయని ఇక్కడ మీ రాశి పరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. గ్రహణానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోండి. నల్లటి వస్త్రాలు అయితే అసలు ధరించకండి. బ్లూ కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకండి. ఈ గ్రహణం సమయంలో నల్లటి వస్త్రాలు ధరిస్తే ఏంటంటే కనుక 4 ఏళ్ల వరకు కూడా ఆ దరిద్రం దరిద్రాలు మన వెంటే ఉంటూ ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. బ్లూ కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకండి. అవి ధరించి పడుకోవటం ఇలాంటివి చేయకండి. గ్రహణం ఏర్పడుతుంటే ఆ సమయాల్లో ఏంటంటే వీటిని అవాయిడ్ చేయడమే మంచిదనమాట. ఈ వస్త్రాల వల్ల కూడా ఏంటంటే ఎంతో కొంత చెడు జరుగుతుంది. కాబట్టి ఇది జరగకుండా ఉండాలంటే మనము ఇలా చిన్న చిన్న మార్పులని మనము చేసుకుంటే సరిపోతుంది. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్. కాబట్టి ప్రయత్నించి ఫలితం అనేది పొందండి.